नित्यमङ्गलूराय देववृन्दार्चिताय दिव्यमङ्गलम् देववृन्दार्चिताय दिव्यमङ्गलम् स्वामी वेङ्कयार्याय गुलगमूडिवासाय मामकाभीष्टदाय महितमङ्गलम् नामोदसाधकाय नादसम्प्रदायकाय नादमोदसाधकाय नादसम्प्रदायकाय नागमो సాయిరామ్. ఓం నారాయణ ఆదినారాయణ. అందరికీ నమస్కారాలు. శ్రీ సాయి వెంకయ్య మందిరం పార్సిపల్లిలో 2021 సంవత్సరం అంటే ఈ సంవత్సరం మే 14 తారీఖున అక్షయ తృతీయ నాడు ప్రారంభించడం జరిగింది. ఈ మందిరంలో మా మూల విరాట్లు శ్రీ షిరిడి సాయిబాబా వారు, గొలగమూడి భగవాన్ శ్రీ శ్రీ వెంకటస్వామి వారు. షిరిడి బాబా వారి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఇక గొలగమూడి వెంకటస్వామి వారు, ఆయన ఎవరు, ఎక్కడుంటారు, ఏంటి అనేది చాలామందికి తెలియదు. గొలగమూడి భగవాన్ శ్రీ శ్రీ వెంకటస్వామి వారు ఆధ్యాత్మిక సద్గురువు. బాబా లాగానే వారు దత్త పరంపర నుంచి వచ్చిన వారే. వీరి యొక్క పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో ఉంది. షిరిడిలో బాబావారి యొక్క సమాధి మందిరం ఈనాడు కొన్ని కోట్ల మందికి ఎట్లా పుణ్యక్షేత్రం అయిందో, అలాగే గొలగమూడి వెంకటస్వామి వారి యొక్క మందిరం పెద్ద పుణ్యక్షేత్రంగా రూపొందింది. చాలామందికి కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో అది శిఖరంగా మిగులుతుంది. గొలగమూడి వెంకటస్వామి వారు 2000 సంవత్సరంలో నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. స్వప్న దర్శనంలో వారు ఒక ముసలి వ్యక్తిగా ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో ఒక భోజన పాత్ర పట్టుకొని కనిపించారు. ఆ కళ్ళు వారికి వారే నాకు పరిచయం చేసుకొని తను వెంకటస్వామి వారిని ఆ విధంగా చెబుతూ, ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో ఒక వ్యక్తి ఉన్నారని, ఆవిడ పేరు సామ్రాజ్య లక్ష్మి అని, వారి టెలిఫోన్ నెంబర్ కూడా వారి కల్లోనే నాకు చెప్పారు. నేను కళ అయిపోయిన తర్వాత ఆ విధంగా వారు ఇచ్చిన టెలిఫోన్ నెంబర్ పట్టుకొని, అడ్రస్ని పట్టుకొని తెనాలిలో ఒక వ్యక్తిని కలవడం జరిగింది. వారే సామ్రాజ్య లక్ష్మి. వారు నాకు తదితరం ఆధ్యాత్మిక గురువులుగా అయ్యారు. స్వామివారి గురించి చాలా వివరాలు చెప్పి స్వామివారి యొక్క పుణ్యక్షేత్రం గొలగమూడిలో ఉంది, వెళ్ళి దర్శించాలని చెప్పడం ద్వారా నేను అక్కడి నుంచి గొలగమూడి నెల్లూరు జిల్లా వెళ్ళి గొలగమూడి పుణ్యక్షేత్రాన్ని దర్శించి వారి ఆశీస్సులు పొందాను. ఆ విధంగా వెంకటస్వామి వారితో నా అనుబంధం మొదలైంది. అయితే వారి కల్లో 2000 సంవత్సరంలో కనిపించినప్పుడు వారెవరో చెప్పడమే కాకుండా, ఒక ఆధ్యాత్మిక గురువుని నాకు పరిచయం చేయడమే కాకుండా, వారి కోసం అని చెప్పి అమెరికాలో ఒక మందిరాన్ని నిర్మించాలని చెప్పి నన్ను ఆదేశించారు, నాకు ఆదేశాలు ఇచ్చారు.
ఆ విధంగా వారి యొక్క ఆశీస్సులతో 2000 సంవత్సరాల నుంచి చేయలేకపోయినా 20 సంవత్సరాల తర్వాత 2021లో ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామి వారి యొక్క మందిరాన్ని అమెరికాలో మొట్టమొదటి మందిరం నిర్మించగలిగాం. అది సువర్ణ అవకాశం. ఈ గొప్ప అవకాశం స్వామివారు మాకు ఇచ్చినందుకు మేము ఎంతో ధన్యులం. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్వామివారికి కోటి కోటి నమస్కారాలు. వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. వెంకటేశ్వర స్వామి వారు అద్భుతమైన సద్గురు. సాయిబాబా వారి లాగానే వారు ఎప్పుడూ కూడా గుండం వేస్తుండేవారు, అంటే ధ్వని. ఎప్పుడు నిత్య అగ్నిహోత్రులుగా ఉంటూ ఎప్పుడు కూడా ధ్వని ముందరే వారి జీవితాన్ని గడుపుతుండేవారు. చెట్ల కింద పూరి గుడిసెల్లో ఉండేవారు తప్ప ఎవరింటికి కానీ ఇంట్లో కానీ వెళ్ళేవారు కాదు. దేవాలయాల్లో, పడిపోయిన స్కూళ్ళల్లో, అలా పాత బిల్డింగ్లో ఉంటూ ఉండేవారు. ఆయన గుండం వేసి ఆ గుండెల నుంచి వచ్చిన ఊదే ప్రసాదంగా ఇస్తుండేవారు. ఇటువంటి మహత్తరమైన రోగాలను కూడా వారు కేవలం ఆ ఊదితోనే నయం చేస్తుండేవారు. ఆ ఊదితో పాటుగా వారు ఆశిస్తులు వేలిముద్ర ద్వారా తెలియజేస్తుండేవారు. అంటే సిరాతోని తెల్ల పేపర్ల మీద, న్యూస్ పేపర్ల మీద వారి యొక్క వేలిముద్రల్ని వేసి ఇస్తూ వాటిని ప్రమాణంగా, వాటిని ప్రామిసరీ నోట్లాగా భక్తులకి అందజేస్తుండేవారు. ఆ విధంగా వారు భయంకరమైన రోగాల్ని, ఎన్నో రకమైన ఇబ్బందులను, కష్టాలను తీరుస్తుండేవారు. అంతేకాకుండా వారి మందిరంలో దారాన్ని ప్రసాదంగా ఇస్తారు. దారం ముఖ్యంగా మన చేతికి కంకణంలా కట్టుకుంటే వారితోని కనెక్షన్ ఎప్పుడూ ఉంటుందని వారి భావన. ఆ విధంగా వారు అన్ని రోగాలను కూడా తగ్గిస్తూ ఉండేవారు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారు అక్కడ పుణ్యక్షేత్రంలో ఎంతో ప్రఖ్యాతి చెందారు. ఈనాడు షిరిడిలో ఎలా లక్షల మంది ప్రజలు అక్కడ దర్శనం చేసుకుంటున్నారో, బాబా వారి ఆశీస్సులు పొందుతున్నారో, అలాగే గొలగముడిలో కూడా కోట్ల మంది, లక్షల మంది, వేల మంది వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు నిత్యం. అక్కడ 2 పూట్ల అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇంతేకాకుండా వృద్ధులకి ఆశ్రమాన్ని నిర్మించారు, పిల్లలకి స్కూళ్ళు నిర్మించారు, అనాథలకు అనాథాశ్రమం నిర్మించారు, ఫిజియోథెరపీ హాస్పిటల్ లాంటివి ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఈ విధంగా సామాజిక సేవ కూడా చేస్తూ వారి ప్రజల్లో ఎంతమందికో భగవంతుడిగా నిలుస్తున్నారు. అదేవిధంగా అమెరికాలో భక్తులందరినీ కూడా వారిని దర్శించి వారి యొక్క ఆశీస్సులు పొంది మీ యొక్క కోరికలను తీర్చుకొని వారి ఆశీస్సులు పొందాలని చెప్పి మనవి చేసుకుంటూ వారి యొక్క ఆధ్యాత్మిక ఉపదేశాలని, వారి ఆధ్యాత్మిక సూచనలని మీకు తెలియజేసి ప్రపంచంలో ఈ అమెరికాలో స్వామివారి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పి మా ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా ఈ మందిరం పాసిపండిలో నిర్మించడం జరిగింది. మీరందరూ కూడా వచ్చి అందరు భక్తులు కూడా దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొంది మీ యొక్క కోరికలను తీర్చుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. సాయినాథ్ మహారాజ్ కి జై, సాయినాథ్ మహారాజ్ కి జై, సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు ఎంబీఎస్ అప్పారావు, నా శ్రీమతి సీతామణి. మేమిద్దరం బెంగళూరు నుంచి వచ్చినాము 6 నెలలు ఇక్కడ ఉండటానికి. అక్కడ ఉన్న అరికెర్లో ఉన్న షిరిడి సాయినాథ్ మందిర్కి ఇద్దరం లైఫ్ ట్రస్టీస్. అండ్ నా భార్య సీతామణి అక్కడ సేవాదళ మెంబరు. రెగ్యులర్గా అక్కడ 4 పూట్ల 4 సార్లు హారతి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జరుగుతుందని విని వచ్చాము, చాలా సంతోషించాము. మళ్ళీ బెంగళూరులో మా టెంపుల్కి వెళ్ళినంత సంతోషం కలిగింది. ఇక్కడికి వచ్చి మాకు ఎంత అనుభవం కలిగిందంటే అద్భుతమైన విషయం తెలిసింది. సాయినాథ్ వారి తమ్ముడు వెంకయ్య స్వామి కూడా ఇక్కడే ఉన్నారని, వారి జీవిత చరిత్ర పుస్తకం తీసుకొని చదివి అర్థం చేసుకొని ఇద్దరూ కూడా చాలా మానవాళికి ఎంతో సేవ చేశారని, ఎందరికో ఎన్నో అద్భుతాలుగా ఎన్నో లీలలు చూపించారని విని చాలా సంతోషించినాము. మాకు ఈ టెంపుల్ రావటం వలన చాలా ప్రశాంతత కుదిరింది. ఎన్నో నాళ్ళు ఈ లాక్డౌన్ తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా రావడానికి చాలా అవకాశం దొరికింది. నా పేరు సీత. బెంగళూరు బెన్నర్గట్ట రోడ్లోని అరికేరి బాబా మందిరం కట్టుకున్నాము. అక్కడ
10 సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తున్నాము. సో అక్కడ యాక్టివిటీస్ అన్నీ చాలా ఉంటాయి. మా పాప డెలివరీ కోసం ఇక్కడికి వచ్చాము. అక్కడ ఇండియాలో ఏ విధంగా హారతులు 4 హారతులు జరుగుతున్నాయో 4 రకాలుగా హారతులు ఎట్లా ఇస్తాము ఇక్కడ కూడా అట్లాగే ఇస్తున్నారు. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా చాలా సంతోషంగా కూడా ఉన్నది. ఏమంటే దేశం కానీ దేశంలో కూడా మన సంస్కృతిని, మన భాషని, మన విషయాలని, ఆచార వ్యవహారాలని అంతా పాటిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇది చాలా సంతోషకరమైన విషయం. సో అది కాక ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అయ్యో బాబా టెంపుల్ వదిలిపెట్టామే అన్న భావన లేకుండా చాలా సంతోషంగా ఉన్నది. అయ్యో మన ఇంటికే వచ్చామే, మన పుట్టింటికి వచ్చామే అన్న భావనగా ఉన్నది. मेरा नाम कल्याणी नारायण है. मैं राकवे से यहाँ पर आती हूँ. मैं बीच से मिडिल ऑफ मई से मैं यहाँ पर आ रही हूँ जब से मंदिर स्टार्ट हुआ, और मेरे को यहाँ आना बहुत अच्छा लगता है. मैं बाबा के लिए सब सर्विस करना चाहती हूँ, और मैं वीकेंड में भी कभी कभी आती हूँ यहाँ पर, और हर थर्सडे को मेरा यहाँ 1-1.5 घंटे में भजन होता है. बाबा के बारे में गीत गाती हूँ. Hey everyone, my name is Guru. I'm not too far away. I'm from Parsippany. I come here almost every Thursday evening to pay my respects to Baba, to pay my respects to Sai Venkaya ji. Murli Garu has done an excellent job, and I thank Murli Garu and Baba to have chosen to take their residence in Parsippany and shower us with their blessings. Hi, I'm Bharat, and I've been connected with Baba for last 25 years. I'm from Madhya Pradesh. Have seen many miracles of Baba. In last 25 years, I also constructed a temple in India. I mean, Baba made me to do that, not me. And then have seen many miracles of Baba. It is said Baba is Kali Yugi Avataram. You can always feel him whenever you need him. He will come and rescue from lot of troubles, and also will always be available whenever you are in need, or whenever you need his blessings. Experienced that multiple places. Even when I came to United States 10 years back, once I asked him to give me darshan. I saw him nearby in a form of fakir, and he came to me and asked me dakshina same way as I had similar experience once in Shirdi. So after that I kept going other Sai Baba temples in United States, and when I recently visited to one of my friend's place here, and he told me there is new temple. And when I came here, seeing the life size Vigraha of Baba and Venkaya Swami, I was really amazed. I could feel it's like a meditation place where I could connect Baba easily, and I can meditate on him. I can talk to him basically, and can share with whatever problems I have. So after that, I keep coming here, and to everyone my message is, if you are really in need of real truth of life, come to Baba. Come to this place or any place, but you will see wherever you feel Baba. મારું નામ નરહરિભાઈ પાઠક, મારી સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ. અમે બંને ખાસ મિત્ર છે, કૃષ્ણ સુદામા જેવા. અને અમે અહીંયા ન્યૂ પારસીપ્યાનીની અંદર લેક ઉપર રહીએ છીએ. અને આ જે મંદિર છે શ્રી સાઈ વૈકિયા મંદિર, તો આ મંદિરની અંદર હર ગુરુવારે દત્તબાવની થાય છે. શ્રી સાઈનાથ શરણમ મમ. તો શ્રી સાઈનાથ શરણમ મમ, સાઈનાથ ભગવાન એવા છે કે જેનું જીવનમાં વિસ્મરણ ન થાય એવી આપણને બુદ્ધિ આપે. આપણી તમામ ઇન્દ્રિયો સંયમી રહે. અને અહીંયા દર ગુરુવારે જો તમે ભજન કીર્તન કરવા આવો તો તમારા ગુરુવાર ફળે. મંદિરમાં કહેવાય છે કે સાઈ બાબાના આગળ જે કોઈ પગ મૂકે એના તમામ કાર્યો 24 કલાક દરમિયાનમાં અહર્નિશ કાયિક, વાચિક અને માનસિક કાર્ય ફળ થાય છે. તો દરેક જણ 3 વખત બોલજો, ઓમ શ્રી સાયનાથ શરણમ મમ, ઓમ શ્રી સાયનાથ શરણમ మమ. సాయి వెంకయ్య మందిర్కి ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తాము. అండ్ ఇక్కడ పుట్టిన పిల్లలకి అంటే మన ఇండియన్ కల్చర్ అవన్నీ జస్ట్ ఇక్కడికి వస్తే నేర్చుకుంటారు. అండ్ మన ఫెస్టివల్స్ అంటే ఏంటి అట్లా అవన్నీ ఉంటాయి, ఎలా జరుపుకుంటారు, పూజలు ఎలా చేస్తారు, హోమాలు ఎలా చేస్తారు, అవేవి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపిస్తే దే విల్ గెట్ టు నో మన కల్చర్ ఏంటి, ఎలా చేస్తారు ఏంటి, మన దేవుళ్ళు అవి ఇవన్నీ తెలుస్తాయి.
गणेशाय नमः। अस्य श्रीरामरक्षास्तोत्रमन्त्रस्य बुधकौशिक ऋषिः अनुष्टुप् छन्दः श्री सीतारामचन्द्रो देवता सीता शक्तिः श्रीमान् हनुमान् कीलकं श्रीरामचन्द्र प्रीत्यर्थे रामरक्षास्तोत्र जपे विनियोगः। ध्यायेदाजानुभागम् एकैकमक्षरं पुंसां महापादकनाशनं ध्यात्वा नीलोत्पलश्यामं रामं राजीवलोचनं जानकी लक्ष्मणोपेतं जटामकुटमण्डितं सासीदूनधनुर्बाणां वाणीं नक्तं चरान्तकं स्वलीलया जगद्रातु माविर्भूतमजं विभं रामरक्षां पठेत् प्राज्ञ पापग्निं सर्वकामदां तरुणो रूपसम्पन्नो सुकुमारो महाबलो पुण्डरीकविशालाक्षो श्रीकृष्णार्जुनाम्बरो रक्षणाय मम राम लक्ष्मणा भद्रदा पदै सदैव गच्छतां सन्नद्धवसै खड्गी सावबाणधरो युवा। And it's such an honor to have our Sai Baba Mandir in Parsippany. For almost 57,000 population have been living in Parsippany. It's such a fortunate to have a Sai Baba Mandir, ever first temple that has been giving opportunity to take blessings, to connect with Baba, to start their own journey with reaching Baba, and have their experiences, not only experiences, but share the happiness with family, friends, and everyone. So here, this is month of July 8th, and we have been connecting with Baba, and a long way to go. We all are very happy, blessed. In other words, in nothing much, it has opened doors for thousands of people. This has been a big weight, and we are all very happy to have this temple over here. We feel fortunate, we feel blessed, and we feel so joyous to have this temple over here. Not only we just feel joyous, but it's so happy to see so many families in Parsippany, friends, children, colleagues, and there are 14 cities around Parsippany who are visiting this temple. So such a happiest moment of this temple is having this Murli Garu with great effort, hard work, and devotion that Baba has blessed us to be here. So having said all this, the next part of the journey is we are going to connect with Baba. Why we should visit this temple, why we should pray to Baba, why we should look forward to Baba. Baba is a guru, Sat Sai is a guru. To reach God, you have to go through, you have to attain Guru first in order to reach God. So it's such a wonderful thing. Believing Baba is just a miracle. Being here is a miracle. Connecting from all over the world, from all over the overseas, we have been here for living for decades. And we still visit Baba in Shirdi. And such a thing, Baba, having in our own city, town, and district is nothing but a miracle. So I wish everyone to visit Baba, to experience their great journey, connect with Baba, you experience your devotion side, and as well as experience what the Baba teachings are. Not just come to temple, but please believe in Baba and believe the miracles of Baba. He does wonders for millions, and nothing but I would wish all the devotees of this temple to experience the same. That said, I'm so thankful to be passing this message. Thank you very much. Thank you, Murli Garu, to have this temple here. And we are all thankful for everyone from support, every devotee, friend, colleague, volunteer, as well as supporting this temple. Thank you once again. Om Sai Ram. So again, welcome everyone to this Sai Venkaya temple in Parsippany. It's a great honor to see a temple come up in Parsippany. It's an effort of Murli Garu and several other committed devotees for several years. So I've been hearing that this temple is coming up, and we can see it nicely manifested. You can see around, it's beautifully decorated, beautifully arranged. You can see the vibe right just by coming to the temple. So I strongly invite everybody in and around Parsippany, take this opportunity, do come
and especially with all the Sai Baba blessings and two Bhagwans, in under one roof. If you are a follower of Sai Baba, his teachings, it's not only come here, but take blessings and follow his teachings. Shraddha and Saburi. So again, you need discipline and patience. The humanity, comes only with the patience. So follow the teachings of Sai Baba. Read his preachings, follow, and only when you surrender to a guru and when you follow a guru, that's when you can get a spiritual attainment, and you can follow reach the